టార్గెట్ ఫిక్స్, గురి చూస్తే తప్పద్దు, ఎలాగైనా సరే సత్తా చాటాలి. కార్పొరేషన్, జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికపై మినిస్టర్లకు హితబోధ చేశారు సీఎం కేసీఆర్. స్టేట్లో మెజారిటీ ఎంపీపీ, జెడ్పీ పీఠాలు దక్కించుకోవాలని ఆదేశించారు. గీత దాటితే విప్తో వేటు తప్పదని జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు వార్నింగ్ ఇచ్చారు గులాబీ బాస్. ఆపరేషన్ ఆకర్షతో ఫుల్ జోష్లో ఉన్న అధికార పార్టీ మండల, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్ పీఠాలు దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. కేబినెట్ మంత్రులతో సీఎం కేసీఆర్ మంతనాలు చేస్తున్నారు. క్యాంప్ ఆఫీసులో ప్రత్యేకంగా మీట్ అయి ఎన్నికలపై డిస్కస్ చేశారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఫుల్ మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జెడ్పీలను తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. జిల్లాలకు చెందిన మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ జిల్లా బాధ్యతలను నాయన నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డిలకు, మహబూబ్ నగర్ బాధ్యతలు రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ మంత్రి పద్మారావుకు అప్పగించారు. టీఆర్ఎస్ కు చెందిన జెడ్పీటీసీ సభ్యులు పార్టీ ఫిరాయించకుండా చూడాలని ఆదేశించారు. ఎవరైనా గోడ దూకాలని చూస్తే వారిపై విప్ జారీ చేయాలని కూడా నిర్ణయించారు. జిల్లా పరిషత్లతో పాటు మున్సిపల్, మండల పరిషత్లపై కూడా దృష్టి పెట్టాలని కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు సంబంధిత ఎమ్మెల్యేలు, మండల నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ ఎన్నికపై కూడా చర్చించినట్లు క్యాంప్ ఆఫీస్ వర్గాల సమాచారం. ఇప్పటికే కారెక్కిన ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కంప్లైంట్ చేయడంతో మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ విప్ జారీ చేస్తే వచ్చే సాంకేతిక సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలనే విషయంపై మంతనాలు చేశారు నేతలు. మొత్తం మీద ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.